అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ వైకల్యం చేరిక గుర్తించడం, చేర్చడం, అర్థం చేసుకోవడం మరియు గౌరవించడం. కార్యకర్త ముందుగా రుమాలు, కాటన్ బాల్స్, గుడ్డ ముక్కలు, చిత్రపటాలు మొదలైన వస్తువులను అందుబాటులో ఉంచుకొని ఆధార్శీల పేజీ నెంబర్ 260 నుండి 261లో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి. ఇక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు. వెళ్ళి చూద్దామా? How are you? ఓకే, మనం ఇవాళ అంగవైకల్యం గురించి ఒకటి చెప్పుకుందాము. అంగవైకల్యం అంటే ఏంటో తెలుసా మీకు? ఏంటో చెప్పండి, ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా? మనకి కళ్ళు, చెవులు, కాళ్ళు అవి పని చేయకుండా ఉంటారు కదా, వాళ్ళే అంగవైకల్యాలు అంటారు. ఓకేనా? ఇప్పుడు మన చార్వికి కళ్ళకి గంతలు కడతాను. చార్వి, నీ ఎదురుగా ఏమున్నాయో చెప్పు, టచ్ చేసి. బాలేనా? ఇంకా చెప్పాలి, ఫాస్ట్ గట్టిగా చెప్పాలి. ఏంటిది? ఇంకా ఆకులా? ఓకే, నీకు ఇప్పుడు చిప్ కట్టాను కదా కళ్ళకి, ఎలా ఉంది నీకు కళ్ళు? బాగాలేదా? అంటే కనిపించట్లేదా? మంచి మీకు చెవులో దూది పెట్టాను కదా, సౌండ్ వినపడుతుందా? వినిపిస్తుందా? సరే, నీ చెవులోంచి దూది తీసేసి. నీకు ఎలా అనిపించింది దూది పెట్టుకోవడం మూలంగా? ఏమి అనిపించలేదా? సరే, అక్కడ పెట్టేసి. జస్ట్ వన్ స్టాండ్. నీ కాళ్ళకి క్లాత్ కట్టాను కదా, నడుము. నీ కాళ్ళకి క్లాత్ ఉంది కదా, నీకు ఎలా అనిపించింది నడవడం? అంటే క్లాత్ ఉండడం మనం ఇబ్బందిగా ఉందా? సరే, కూర్చో. ఇప్పుడు మన చార్వికి కళ్ళకి గంతలు కట్టాం కదా, నీకేమనిపించిందమ్మా? నీకు కళ్ళకి గంతలు కట్టావు కదా, ఎలా ఉంది నీకు? బాగాలేదా? నీ చెవులకి దూది పెట్టాను కదా, ఏమన్నా అనిపించిందా? నీ కాళ్ళకి కట్టుంది కదా జశ్వంత్, ఎలా అనిపించింది? నడవలేకపోయావా? సరే, ఇప్పుడు మనకి బయట మన వయసు పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, పెద్దలే కానీ ఎవరికైనా కళ్ళు కనపడలేని వాళ్ళు, చెవులు వినపడలేని వాళ్ళు, కాళ్ళకి నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి సాయం చేయాలి. మన వయసు ఉన్న పిల్లలు అనుకోండి, వాళ్ళకి దూరం పెట్టకుండా దగ్గర పిల్లల్ని, మీ తోటి పిల్లలందరితో కూడా ఆడుకోవాలి, వాళ్ళని దూరం పెట్టకూడదు. అర్థమైందా మీకు? ఓకే, క్లాస్ కొట్టండి. వినపడట్లా, ఇందాక వినపడింది కదా కదా. కాబట్టి చెవులు కనుక పని చేయకపోతే మనకి ఏ సౌండ్, అమ్మ పిలిచినా, నాన్న పిలిచినా, ఏదైనా వెహికల్ సౌండ్ వినపడినా మనకి వినపడదు. ఓకేనా? పోనా? గుడ్. మీరు క్లాస్ కొట్టండి. ఇప్పుడు మనము కళ్ళ వల్ల ఉండే నష్టము ప్లస్ లాభము తెలుసుకున్నాం. ఓకేనా? తెలుసుకుందామా? ఇప్పుడు నేను నిశాంత్కి కళ్ళకి గంట కట్టాను. ఏం కట్టాను? వీడికి కనిపిస్తుందో లేదో ఎలా కనుక్కుంటాడో చూద్దాం. చూడు నిశాంత్, నేను ఇక్కడ నీ ముందు ఫింగర్స్ పెట్టాను. అవి నాకు ఎట్లా చెప్తావు చెప్పు. నీ ముందు పెట్టాను నేను ఫింగర్స్. నా ఫింగర్స్ చూడు. ఓకే, అవి ఎలా చెప్పాము? ఫింగర్స్ 3 ఉన్నాయని చెయ్యి పట్టుకొని చెప్పావు. వెరీ గుడ్. లేకపోతే వీడికి కళ్ళు కనిపించు. నీ ముందు నేను కొన్ని పెట్టాను, అవేంటో టచ్ చేసి చెప్పు. ఏంటవి? గింజలు. ఎలా చెప్పావు అవి? వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ కొన్ని చూపిద్దాం వీడికి. ఇప్పుడు ఇది తీసేద్దాం. తీసేసాం.
కదా. ఇప్పుడైతే ఎట్లా చెప్తాడో చూద్దాం. ఎన్ని 3 కదా. ఇందాకైతేనేమో ఇలా టచ్ చేసి 1 2 3 అని టచ్ చేసి చెప్పాడు. అలాగే ఇప్పుడు చూద్దాం. ఇవేంటి? గింజలు. ఇందాక ఇట్లానే టచ్ చేసి చెప్పాడు, ఇప్పుడు చూసి చెప్పగలిగాడు కదా. మనము కళ్ళతో, మనమైతే కళ్ళు ఉన్న వాళ్ళని చూస్తాం, కళ్ళు లేని వాళ్ళు చూడలేరు కదా. అట్లాంటి వాళ్ళకి మనం ఎక్కడైనా తారసపడితే వాళ్ళకి మనము ఏం చేయాలి? హెల్ప్ చేయాలా వద్దా? ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. చాలా కష్టం. మనకి కళ్ళు కనిపించకపోయినా ట్రైన్స్ వచ్చినా వెహికల్స్ వచ్చినా తెలియదు. అలాగే చెవులు వినపడలేదనుకో, మనం ఇలా వెళ్తా ఉంటాం, వినపడలేదనుకో గుద్దేస్తాయి వినపడకపోతే కదా. తర్వాత కాలు సరిగా లేదనుకో నడవలేం కదా. అట్లాంటి వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయాలి. ఓకేనా? ఓకేనా? చేస్తారా? చేయరా? ఇక్కడ ఉన్న పిల్లలు సంభాషణలో చాలా చక్కగా పాల్గొన్నారు కదా. రండి మనం కూడా ఈ విధంగా పిల్లలతో సంభాషిద్దాం. థ్యాంక్ యూ.